రౌడీయిజాన్ని ప్రోత్సహించేవాడు ఒకడు, ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించేవాడు ఒకడు, హత్య రాజకీయాలను ప్రోత్సహించేవాడు ఒకడు, అవినీతిని ప్రోత్సహించేవాడు ఒకడు. మన తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రం మన రాజకీయ పార్టీల నేతల వ్యవహార శైలి. మహారాష్ట్రలో కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంటే వరుస పెట్టి అక్కడ ప్రజలు బలంగా ఒక సంకేతం ఇస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ లాంటోడు ఆపరేషన్ సింధూర్ ఫెయిల్, ఫస్ట్ రోజే మనం చేతులు ఎత్తేసాం, అసలు ఇంతమంది సైన్యం దేనికి అంటూ నోరు జారినటువంటి ఆ దరిద్రుడికి కాంగ్రెస్ పార్టీకి చాచి చెంపదెబ్బ కొట్టి కూర్చోబెట్టారు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు. కార్పొరేషన్ ఎన్నికల దగ్గర నుంచి, ఏది స్థానిక ఎన్నికల దగ్గర నుంచి, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దాకా వాళ్ళు ఇచ్చినటువంటి సంకేతం అది. గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి సంకేతం. అలాగే మరాఠీయేతరులు ఎవడో ముంబై రాకుండా మేము రైళ్లను ముంబై సరిహద్దులోనే ఆపేస్తామంటూ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవాలనుకున్నటువంటి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే కొడుకు అమిత్ ఠాక్రే, ఆ రాజ్ ఠాక్రే అయితే లుంగివాలా హటావో బజావో పుంగి అంటూ సౌత్ ఇండియన్ మీద విషం కక్కితే చివరికి ఏది ఉద్ధవ్ ఠాక్రే లాంటి బద్ధ శత్రువుతో పొత్తు పెట్టుకున్నా సరే చాచి కొట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. చివరికి వీళ్ళ ఆధిపత్యం అన్నటువంటిది దెబ్బ తగిలింది, అది స్పష్టంగా కనబడింది. అట్లాగే బాల్ ఠాక్రే వారసుడు ఉద్ధవ్ ఠాక్రే ఏం చేసుకొచ్చాడు, ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో రాజ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకున్నా కూడా వర్కౌట్ కాలేదు. ముంబై నగరం దాదాపు 3 దశాబ్దాల తర్వాతన షిండే బీజేపీలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక శరద్ పవార్ ఓ పక్కన వెధవేషాలు వేస్తూ మళ్ళీ అజిత్ పవార్తో పొత్తు పెట్టుకుని అవకాశవాద రాజకీయాలు చేస్తే చివరికి ముంబైలో 227 వార్డులకు గాను ఒకే ఒక్కటి వచ్చింది ఎన్సీపీ శరద్ పవార్కి, అజిత్ పవార్కి శరద్ పవార్కి కలిపి. అది ఒక ఘాటైన దెబ్బ. అజిత్ పవార్ పూటకొక నాటకం ఆడుతుంటే ప్రజలు చాచి చెంప దెబ్బ కొట్టారు. ఆ ఎన్సీపీ నాదే రైట్ అని చెప్పి సొంతగా పోటీ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ వీళ్ళతో కలిస్తే అజిత్ పవార్తో జస్ట్ 3 సీట్లు ఇచ్చారు. సొంత బలం ఏమీ లేదురా నాయన, నువ్వు బీజేపీ చెప్పినట్టు నడుచుకో, ఓవర్ యాక్షన్ చేయబాకని చెప్పినటువంటి పరిస్థితి అయింది. ఓవరాల్గా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన సంకేతం ఇవ్వడం ద్వారా వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు, బాధ్యతగా ఉంటున్నారు. వాళ్ళని మిత్రపక్షాలు వేధిస్తున్నాయి కాబట్టి ఈవెన్ షిండే లాంటోడికి కూడా 3వ స్థానంలో కూర్చోబెట్టి నువ్వు అతి కాదురా నాయన జాగ్రత్త అని చెప్పినటువంటి పరిస్థితి.